కిడ్నీలో వాపు లక్షణాలు ఎలా ఉంటాయి సార్? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే కిడ్నీలో వాపులు అనేవి చాలామందికి తెలియదు ఎట్లా ఉంటుంది, అసలు వాపు వస్తే వారి లోపల ఉండే మార్పులు ఏంటి అనేది. అసలు కిడ్నీలు ఎక్కడ ఉంటే అందరికీ తెలియాలి. కిడ్నీస్ విభాగం ఉంటే మనకు తెలుసు. ప్రతి చిన్నది కూడా కిడ్నీ ప్రాబ్లమే అని భావించాల్సిన అక్కర కూడా లేదు. ఇక్కడ చూద్దాం, ఇది నార్మల్ కిడ్నీ, ఇది ఎన్లార్జ్ కిడ్నీ. కొద్దిగా వాసింది. ఎందుకు వాసింది చెప్పలేం. అందులో స్టోన్ ఆగిందా, నాళమే టైట్ అయిందా, బయట నుంచి ఏదైనా ఒత్తిడి తెచ్చిందా అని. ఇక్కడ చూడండి, ఈ కిడ్నీ బాగుంది, ఇది వాసిందండి, ఇది వాపు. దీన్నే హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. కిడ్నీలో కూడా ఈ గొట్టం సన్నదిగా ఉంది, ఈ సన్నగా ఉన్నటువంటిది ఉబ్బింది. ఉబ్బినప్పుడు మేము చెక్ చేసేది ఏంటంటే ఒక స్టోన్ అని ఉంది ఏమన్నా. స్టోన్స్ వచ్చే క్రమంలో ఇక్కడ స్టక్ అవుతాయి, దానివల్ల కిడ్నీ ఎన్లార్జ్ అవుతుంది. ఆ ప్రెషర్ వల్ల కూడా కిడ్నీ నుంచి బయటకు రావచ్చు. చూడండి, కిడ్నీ బాగా ఉబ్బిందండి, నార్మల్ కిడ్నీది అయితే ఇది ఉబ్బిపోయింది. కాబట్టి ఏదైనా సరే ఒక ఎన్లార్జ్మెంట్ ఉంటే దాన్ని స్కాన్ చేసుకోవాలి, దాని ప్రాబ్లం దాన్ని క్లియర్ చేసుకోవాలి. లేని పక్షంలో కిడ్నీ చెడిపోతుందండి. ఇలా కిడ్నీ చెడిపోతే తీసేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎవరైనా సరే వాపు వచ్చినా, వీపులో నొప్పి వచ్చినా స్కాన్ చేయండి. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మందులతో తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి.